ప్రియ స్నేహితులారా, కాల్ ఆఫ్ గాడ్, దేవుని పిలుపు. ప్రభువు పిలిచినప్పుడు మన స్పందన ఎలా ఉండాలి? దేవుని యొక్క పిలుపు అంటే ఏమిటి? మొట్టమొదటగా దేవుని పిలుపు అంటే కేవలం సన్యాస జీవితం లేదా యాచకత్వం మాత్రమే కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తారు. పవిత్రమైన జీవితం కోసం, ప్రేమతో జీవించటానికి, సేవ చేయటానికి, సత్యానికి సాక్షులుగా ఉండటానికి. అయితే బైబిల్ గ్రంథం ఆధారంగా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము, నేను నిన్ను నీ తల్లి గర్భంలో ఏర్పరచక ముందే నిన్ను తెలుసుకున్నాను, నిన్ను జన్మించక ముందే నిన్ను అంకితపరిచాను. అంటే దేవుని పిలుపు మన పుట్టుకకు ముందే ప్రారంభమైంది. దేవుడు ఎవరిని పిలుస్తాడు? దేవుడు సంపూర్ణలను కాదు, విధేయులను పిలుస్తాడు. మోషే, ప్రభువా, నేను మాటలలో నైపుణ్యం లేనివాడిని. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గారు, నేను చిన్నవాడిని, మాట్లాడలేను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము. మరియమ్మ గారు, ఇది ఎలా జరుగుతుంది? లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. అయినా దేవుడు వారిని పిలిచారు. ఎందుకంటే దేవుడు చూస్తాడు, మన సామర్థ్యాన్ని కాదు, మన హృదయాన్ని. దేవుని పిలుపు ఎలా వస్తుంది? దేవుని పిలుపు చాలాసార్లు నిశ్శబ్దంలో వస్తుంది. సమూవేలు దేవుని స్వరం వినిపించినప్పుడు అతడు మొదట గుర్తించలేదు. ప్రభువా, నీ సేవకుడు వినుచున్నాడు. 1 సాముయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. దేవుని స్వరం వినాలంటే నిశ్శబ్దం అవసరం. ఈ రోజుల్లో మనకు శబ్దం ఎక్కువ, దేవుని స్వరాన్ని వినటానికి సమయం తక్కువ. దేవుని పిలుపుకు అడ్డంకులు: భయం, నేను చేయలేనేమోనన్న భయం, ఆలస్యం, ఇప్పుడు కాదు తర్వాత చేస్తాను అని, లోక ఆకర్షణలు. నా జీవితం నేను అనుకున్నట్లు ఉండాలంటే మరి నేను దైవ పిలుపుకు ఎలా యోగ్యురాలను? ఇతరుల అభిప్రాయాలు, ప్రజలు ఏమనుకుంటారో, నేను కన్యాశ్రీ కావాలనుకుంటే, గురువు కావాలంటే ఎవరేమనుకుంటారోనన్న భయం. యేసు చెప్పారు ఇక్కడ, నన్ను అనుసరించుడని. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనము. మత్తయి వెంటనే లేచి ప్రభువుని అనుసరించారు, ఆలస్యం చేయలేదు. మరి దేవుని పిలుపుకు సరైన స్పందన, ఇదిగో నేను అనే స్పందన. అబ్రహాము ఇదిగో నేను, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనము. సమూవేలు, నీ సేవకుడు వినుచున్నాడు. మరియమ్మ గారు, ఇదిగో ప్రభు యొక్క దాసురాలను, నీ మాట ప్రకారం నాకు జరుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనము. దేవుడు మన సంపూర్ణతను కాదు, మన అవును, ఎస్ కోరుకుంటారు. దేవుని పిలుపు బాధతో కూడినది, కానీ ఆశతో నిండి ఉంటుంది. దేవుని పిలుపు బాధతో కూడినది, కానీ ఆశతో నిండి ఉంటుంది. దేవుని పిలుపు సులభం కాదు. అపార్థాలు, నిరాకరణ, త్యాగం. కానీ అదే దైవ పిలుపు నిజమైన ఆనందానికి దారితీస్తుంది. యేసు చెబుతూ ఉన్నారంటే లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనము, నన్ను అనుసరించుకోవాలనుకునేవాడు తన సిలువను మోసుకొని నన్ను అనుసరించాలి. ఈరోజు దేవుడు నన్ను దేనికి పిలుస్తూ ఉన్నారు? దేవుడు నిన్ను దేనికి పిలుస్తూ ఉన్నారంటే క్షమించటానికి, మార్పు తీసుకురావటానికి, లోతైన ప్రార్థన చేయటానికి, సేవ చేయటానికి, సాక్ష్యం ఇవ్వటానికి. పిలుపు ఒకరోజు సంఘటన కాదు, ప్రతిరోజు వినిపించే స్వరం. మరి నువ్వేలా స్పందిస్తూ ఉన్నావు? దేవుని పిలుపు నీ యొక్క హృదయంలో ఎలా వినిపిస్తూ ఉంది? కాల్ ఆఫ్ గాడ్, ఇది చాలా లోతైనది. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన దానిని నెరవేర్చును. 1 తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 24వ వచనము. దేవుని పిలుపు ఒక ఆహ్వానము, ఆజ్ఞ కాదు. ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నానని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము తెలియచేసిన విధంగా తలుపు తట్టడం అంటే మన స్వేచ్ఛను గౌరవించటం.
దేవుడు పిలుస్తాడు, కానీ తెరవాలా వద్దా అన్నది మన నిర్ణయం. దేవుడు ఎప్పుడు సాధారణ జీవితాలనే పిలుస్తూ ఉంటారు. బైబిల్లో దేవుని పిలుపులు గుడిలో మాత్రమే జరగలేదు. మోషే గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు, గిద్యోను గోధుమలు కొట్టుతూ ఉన్నప్పుడు, పేతురు వలలు వేస్తూ ఉన్నప్పుడు, మత్తయి పన్నులు వసూలు చేస్తూ ఉన్నప్పుడు. మోషే గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు, గిద్యోను గోధుమలు కొట్టుతూ ఉన్నప్పుడు, పేతురు వలలు వేస్తూ ఉన్నప్పుడు, మత్తయి పన్నులు వసూలు చేసే సమయంలో దేవుడు వారిని పిలిచారు. దేవుని యొక్క పిలుపు మన బలహీనతలను తొలగించదు, వాటిలోనే పనిచేస్తుంది. మోషే నోరు మూసుకున్నాడు. పౌలు గతంలో హింసకుడు. పేతురు భయంతో నిరాకరించాడు, అయినా దేవుడు వారిని వదలలేదు. నా కృప నీకు చాలును, బలహీనతలోనే నా శక్తి సంపూర్ణమగునని 2 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మన బలహీనతల ద్వారా తన మహిమను చూపిస్తూ ఉన్నారు. దేవుని పిలుపుని గుర్తించడానికి 3 సంకేతాలు. ఆంతరంగిక నిశ్శబ్దం. దేవుని స్వరం గట్టిగా కాదు, లోపల నిశ్శబ్దమైన చిన్న స్వరం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనము. ఆంతరంగిక శాంతి. బయటకు కష్టం ఉన్నా లోపల శాంతి ఉంటే అది దేవుని పిలుపు. 3వ అంశము సేవకు తపన. దేవుని పిలుపు ఎప్పుడు ఇతరుల కోసం ఉంటుంది. దేవుని పిలుపుకు అడ్డుగా నిలిచే అబద్ధాలు. నేను అర్హుడిని కాను, నిజమే, కానీ దేవుడు అర్హతపై కాదు, కృపపై పిలుస్తాడు. ఇంకా సమయం ఉంది అని చెప్తాము. దేవుని పిలుపు ఇప్పుడే, ఈ దినమే ఆయన స్వరం వినని ఎడల. కీర్తనల గ్రంథం 95, 7, 8 వచనాలు. నాకు నా ప్రణాళికలు ఉన్నాయి, దేవుని ప్రణాళికలే ఉత్తమము. నువ్వు నీ ప్రణాళికలు కాదు, కానీ దేవుని ప్రణాళికను అనుసరించాలి. అవును అన్నప్పుడు అన్నీ కూడా జరుగుతాయి. మరియమ్మ గారిని చూసాము, పేతురు గారిని చూసాము, మత్తయ్య గారిని చూసాము. మరి మన జీవితంలో కూడా దేవుడు పిలిచినప్పుడు ఏ సమయంలో ఎవరిని పిలుస్తారో తెలియదు, కాబట్టి సిద్ధంగా ఉండాలి దైవ స్నేహితులారా.